హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఫర్దర్గా పెట్టబోయే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను వచ్చేసి రెడీ అవుతున్నాను. ఎక్కడికి ఏంటి అని అంటే ఈరోజు వచ్చేసి గురువారం అన్నమాట. సో బాబా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. నేను, అత్తయ్య, మావయ్య, మా బాబు. సో గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. బట్ మా బాబు అయితే ఇంకా అసలు ఎగవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:53 అయ్యింది ఇప్పుడు టైము. సో నేనైతే ముందుగా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని మా బాబు లెగిస్తే స్నానం చేపించి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. సో మా బాబు లేచేలోపు చూడండి నిద్రపోతున్నాడు అనమాట మా బాబు. సో తను లేచేలోపు నేనైతే రెడీ అయిపోయి పూజ చేసేసుకుంటాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను నా ముక్కు పుడక కుట్టించుకున్నది పెట్టాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అబ్బో అసలు మామూలు పెయిన్ కాదండి అది కుట్టేటప్పుడు. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. సో ఇది అన్నమాట ఫైనల్గా ఇట్లా అయితే ఉంది. సో దీన్ని వచ్చేసి ఇట్లాగా తిప్పుకోవచ్చు కూడా అనమాట. ప్లెయిన్గా వస్తుంది. బాగా పెయిన్ వచ్చేస్తుంది. చూసారు కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాం. సో ఇది వచ్చేసి ఇప్పటికి ఇది 3rd డే అనుకుంటా. సో కుట్టినప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది. తర్వాత పక్క రోజు అంటే నిన్న ఓకే పెయిన్ ఉంది. బట్ ఈరోజు అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఇది తగ్గేదానికి అన్నం పొంగు అలాగే ఆయిల్ కూడా పెడుతూ ఉన్నాను అనమాట. ఆరంగా ఆయిల్ అయితే పెడుతున్నాను కానీ తగ్గట్లేదు. ఏమన్నా టిప్ ఉంటే చెప్పండి, ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇదైతే బాగా పెయిన్ వచ్చేస్తుంది. నాకు బాగా ఇష్టం ముక్కు పుడక అంటే. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఆల్రెడీ ఉందన్నమాట నాకు. బట్ నెల్లూరులో కాదు, ఒంగోలులో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను. నెల్లూరులో వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉంది. బట్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పేసి తీసేసాను అనమాట. ఇక్కడ నాకు కుట్టింది గుర్తు కూడా ఉంటుందన్నమాట. సో నాకు చాలా ఇష్టము. ఇంకోటి ఇష్టంతో అలాగే ఇక్కడ ఆల్రెడీ మార్క్ ఉంది కాబట్టి బాగోదు అట్లాగా ఫేస్ చూడడానికి. అందుకని చెప్పేసి మళ్ళీ కుట్టించుకోవాలి అని చెప్పేసి కుట్టించుకుంటున్నాను కాదు, ఆల్రెడీ కుట్టించేసుకున్నాను. బట్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అంతగా ఏం కనిపించదు, చాలా సన్నగా ఉంటుందన్నమాట ఈ తీగ ఏం తీగ ఎక్కడిది అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేసేయండి.
సో ఇంకైతే మా వాడు కూడా లేచేసాడు అనమాట. ఇంకా ఏదైనా పెట్టేసి స్నానం చేయించాలి మా బాబుకి కూడా. తల్లి హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పవే. సరే అయితే ఇషు పోసుకొని బయటికి వెళ్దామా? ఆచికి వెళ్దామా? ఎటు వెళ్ళాలి? ఆచికి సుస్సు పోసేసావా? అమ్మో. సో ఇంకా మా బాబు కూడా రెడీ అయిపోయాడు అనమాట. బట్ ఏంటంటే గుడికి వెళ్ళేది నేను, అత్తయ్య, మావయ్య అలాగే మా బాబు అని చెప్పేసి అన్నాను కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. సాయి, మావయ్య అలాగే మా బాబు కలిసి వేరే పని మీద బయటికి వెళ్తున్నారు. సో ఇంకా నేను మా అత్తయ్య కలిసి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నమాట. మా బాబు, మావయ్య, సాయి కలిసి బయటికి వెళ్తున్నారు అనమాట వేరే పని మీద. సో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. లైట్లన్నీ ఎందుకు ఆపేసామంటే చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అనమాట ఇంటి లోపలికి. సో బయట ఒక్కటే లైట్ వేసేసి లోపలన్నీ కూడా లైట్లు ఆపేసి తలుపులు వేసేసి ఉన్నాము. సో వీళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా నేను అత్తయ్య కలిసి స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ. సో మేము వచ్చేసి నడిచి వెళ్తున్నాము. కొంచెం దగ్గరగానే ఉంటుంది మాకు బాబా టెంపుల్. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సరదాగా. ఒక 5 to 10 minutes టైం పడుతుంది. సో ఇంకా మేమైతే స్టార్ట్. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి దగ్గరగా వచ్చేసామన్నమాట. ఇదే బాబా టెంపుల్. చూసారా ఎదురుగా ఎంత పెద్ద విగ్రహం ఉందో, చాలా బాగుంటుంది ఇక్కడ బాబా టెంపుల్. సో మేము వెళ్ళిన కరెక్ట్ టయానికి ఊరేగింపులాగా పల్లకిలో తీసుకొని వచ్చారు బాబాని. సో ఆ రోజు గురువారం కదా, సో కాబట్టి ఇట్లాగా ప్రతి గురువారం కూడా ఇట్లా పల్లకిలో ఊరేగిస్తారనమాట. అలాగే దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్నారు. సో మేమైతే మంచి టైంకి వెళ్ళామన్నమాట. బాబాని దర్శనం చేసుకున్నాం మేము. ఈ పల్లెకిలో ఊరేగించేది ఇదంతా కూడా మా కళ్ళతో చూసామన్నమాట. సో మేము కరెక్ట్ టయానికి వెళ్ళాము. బట్ ఇదేంటంటే మనకి ఊరేగింపు ఇక్కడిక్కడే తిప్పుతారనమాట ఈ సందులోనే. సో మేము ఇది లోపలికి వెళ్ళేది, ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. నాకు ఇది ఎప్పుడు చూసినా సరే అంటే నేను ఫస్ట్ నుంచి వచ్చాను అనమాట. అంటే ఫస్ట్ నుంచి అంటే ఒక 10 times ఏమో వచ్చాను ఈ టెంపుల్కి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. సో నాకెందుకు ఇది ఒక హౌస్ లాగా అనే ఫీలింగ్ లాగా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లాగా బాబాది ఒక పెద్ద పటం పెట్టేసి పాదాలు అవి పెడతారనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టేసుకున్నాం మేము. సో మనం లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్లో వచ్చేసి ఒక పెద్ద పటం ఉంటుంది బాబాది. అలాగే స్ట్రైట్గా వెళ్తే ఈ దుని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం టెంకాయ వేసుకోవచ్చు. సో వేసుకొని దండం పెట్టేసుకున్నాం అన్నమాట. సో మనం లోపల నుంచి బయటకి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి మెట్లు ఉంటాయన్నమాట. మెయిన్ విగ్రహం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ స్టెప్స్ ఎక్కేసి ఇంకా పైకి వచ్చేసామంటే ఇంకా మెయిన్ టెంపుల్ అనమాట. కింద ఇది 2 పైన కింద 2 ఒకటే. బట్ ఇక్కడ వచ్చేసి విగ్రహం ఉంటుంది, కింద వచ్చేసి మనకి బాబాది పెద్ద పటం ఉంటుంది అనమాట. సో ఈరోజు గురువారం కాబట్టి 20 to 25 members దాకా ఉన్నారనమాట టెంపుల్లో. సో దేవుడి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో ఇంకా మీరు చూస్తారు కదా ఒక్కొక్కటిగా ఎలా జరిగింది ఏంటి అనేది.
సో నేను మీకు చెప్పాను కదా ఇక్కడిక్కడే ఊరేగిస్తారు పల్లకిలో అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఊరేగిస్తారనమాట ఇక్కడిక్కడే. సో ఇదన్నమాట మనది ఈరోజు వీడియో. సో బాబా గుడికి ఎలా వెళ్ళాము, ఎక్కడ ఉంటుంది, సో టెంపుల్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఈ వీడియోలో అన్నమాట. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే బాబా దర్శనం కూడా మంచిగానే జరిగింది అనుకుంటున్నాను మీ అందరికీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.